మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మోగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతల ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్దంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు. మౌనం అంటే అంతరింద్రియ విజృంభణను ఆపడం. మనోబుద్ధి చిత్త అహములతో కూడిన అంతఃకరణములను అంతరింద్రియం అంటారు. మౌనం అంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటమే మౌనం. మౌనం అంటే నిరంతర భాషణ, చింతన లేని తపస్సు, అఖండ ఆనందపు ఆత్మస్థితి, విషయ శూన్యావస్థ. యోగస్య ప్రథమం ద్వారం వాగ్నిరోధ అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి అందులోనే లీనమవుతుంది. పాపాల